వెల్కమ్ టు డి మీడియా. సిద్ధాంతపరమైన వైర్యం జాతిపరమైన వైర్యంగా మారుతుందా అనే సందేహం కలుగుతుందండి. ఎందుకు అంటే సిద్ధాంతపరమైన వైర్యంలో భాగంగానే రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైంది. కానీ ఇవాళ రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ గారిపై ప్రత్యక్షంగానే బాంబు దాడులు జరిగాయి. మరి ప్రత్యక్షంగానే బాంబు దాడులు జరగడం, ఆ ప్రమాదంలో వ్లాదిమిర్ పుతిన్ యొక్క వ్యక్తిగత వాహనం కాలిపోయింది. మరి ఆ ప్రమాదం యొక్క తీవ్రత, బాంబు దాడుల యొక్క తీవ్రత చాలా పెద్ద మొత్తంలోనే ఉంది అని చెప్పి అక్కడ సమాచారం. అంటే ఒక దేశ అధ్యక్షుడి పైన బాంబు దాడులు చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. నిజానికి రష్యా ఉక్రెయిన్ వార్ ఎక్కడ మొదలైంది అంటే పారిశ్రామిక విప్లవం ఈ యుద్ధానికి కారణమని చెప్పొచ్చు. పారిశ్రామిక విప్లవానికి యుద్ధానికి సంబంధం ఏంటి అంటే పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన తర్వాత పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని రెండు ముక్కలుగా చీల్చేసింది. ఒకటి పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ, క్యాపిటలిస్ట్ ఎకానమీ అనే పేరుతో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తూ అభివృద్ధి చెందిన దేశాలని క్యాపిటలిస్ట్ ఎకానమీ కంట్రీస్ అంటాం. పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశాలు అంటాం. మరి ఆ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థను కలిగిన దేశాలు ఏర్పరచుకున్న ఒక సైనిక కూటమి నాటో సైనిక కూటమి. ఇక రెండు, సోషలిస్ట్ ఎకానమీ, సామ్యవాద తరహా ఆర్థిక విధానాలు పాటిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమి వార్సా. మరి నాటో సైనిక కూటమికి నాయకత్వం వహించేది అమెరికా అయితే వార్సా సైనిక కూటమికి నాయకత్వం వహించేది యుఎస్ఎస్ఆర్. 1991లో అధ్యక్షుడు గోర్బచేవ్ ప్రవేశపెట్టిన ఆర్థిక సరళీకరణల వల్ల యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైంది, వార్సా కూటమి కూడా బలహీనమైంది. కాబట్టి బైపోలార్ సిస్టమ్ అంతమైంది అనుకుంటున్నాం. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు సజీవంగా కొనసాగుతున్న సైనిక కూటమి నాటో. మరి నాటో సైనిక కూటమి అప్పటి నుండి 1946 నుండి ఇప్పటి వరకు అది కొనసాగుతుంది. వార్సా సైనిక కూటమిలో సభ్య దేశంగా ఉన్న ఉక్రెయిన్ తన సభ్యత్వాన్ని రద్దు చేసుకొని నాటో సైనిక కూటమిలో సభ్యత్వాన్ని పొందడానికి ప్రయత్నించడం ఈ యుద్ధానికి కారణమైంది. కాబట్టి నాటో సైనిక కూటమిలో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ ప్రయత్నించడం వల్ల వార్సా కూటమి అధినేతగా ఉన్న రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధాన్ని ప్రారంభించింది. ప్రపంచ దేశాలు చాలా ఆశగా ఎదురు చూశాయి, ఈ యుద్ధం ఒక వారమో ఒక నెలనో జరిగి ఆగిపోతుంది అని. కానీ ఆ యుద్ధం ప్రారంభమై అక్షరాల 4 సంవత్సరాలై. చూసిన వారు అలసిపోయారు, యుద్ధం చేసిన వారు అలసిపోయారు, కానీ ఆ దేశాధినేతలు మాత్రం పట్టు విడుపుకు లేరండి. ఎక్కడ కూడా తమ పట్టుదలని వీడటం లేదు. ఈ క్రమంలోనే ఇక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పైన ప్రత్యక్షంగా దాడి జరగటం వల్ల ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం ఏంటి అంటే సిద్ధాంతపరమైన వైరుధ్యం, క్యాపిటలిస్ట్ ఎకానమీని వ్యతిరేకించే వర్గం సోషలిస్ట్ ఎకానమీని వ్యతిరేకించే వర్గం క్యాపిటలిస్ట్ ఎకానమీ. కాబట్టి క్యాపిటలిస్ట్ ఎకానమీ కంట్రీస్ కూటమి నాటో, సోషలిస్ట్ ఎకానమీ కంట్రీస్ కూటమి వార్సా. ఈ క్రమంలో సిద్ధాంతపరమైన వైర్యం ఉంది నాటో మరియు వార్సా సైనిక కూటమి దేశాల మధ్య. కానీ ఇవాళ నాటో సపోర్ట్తో ఉక్రెయిన్ రష్యా పైన దాడులు చేయటం, రష్యా ఉక్రెయిన్ పైన దాడులు చేయటం, ఈ క్రమంలో డైరెక్ట్గా ఉక్రెయిన్ సేనలు రష్యా అధ్యక్షుడి పైన, అధికారిక భవనాల పైన దాడులు చేయటం, ఇది జాతి వైర్యంగా మారుతుంది అని చెప్పి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది. ఎందుకంటే సిద్ధాంతపరమైన వైర్యం కాస్త జాతిపరమైన వైర్యంగా ఇది మారుతుంది. అంటే ఉక్రెయినియన్స్ రష్యన్స్ కి శత్రువులుగాను,
రష్యన్స్ ఉక్రేనియన్స్ కి శత్రువులుగాను భావించే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ మొదలైంది. కాబట్టి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పైన జరిగిన బాంబు దాడి ఈ చర్చకు కారణమవుతుందండి. ఓకే, సో థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అందుకు సహకరించండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.